శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం. పరమశివుని అపరాంశ కాలభైరవుడు. ఒకానొక సందర్భములో త్రిమూర్తులలో పరబ్రహ్మ ఎవరనే సందేహం సప్తఋషులకు కలిగింది. అప్పుడు అందరూ పరమేశుడే పరబ్రహ్మ స్వరూపుడని నిర్ధారించారు. కానీ బ్రహ్మదేవుడు దీనికి అంగీకరించక తానే పరబ్రహ్మ స్వరూపమంటూ అహంకారాన్ని ప్రదర్శించాడు. అప్పుడు బ్రహ్మదేవుని గర్వాన్ని అణిచేందుకు పరమేశ్వరుడు రౌద్ర రూపంతో హుంకారించాడు. ఆ హుంకార నుండి కాలభైరవుడు ఉద్భవించాడు. బ్రహ్మ శిరస్సులో ఒక శిరస్సును ఖండించాడు. దాంతో కాలభైరవునికి బ్రహ్మహత్య పాపం పట్టుకుంది. శివాజ్ఞ మేరకు ఆ పాపం పోయేందుకు బ్రహ్మ కాపాలాన్ని పట్టుకొని కాలభైరవుడు తీర్థయాత్రలు చేయసాగాడు. కాశీక్షేత్రములో ఆ పాపం తొలగిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు కాశీక్షేత్ర పాలకునిగా భైరవుణ్ణి నియమించాడు. కాలభైరవుడు రౌద్ర స్వరూపుడు. శివపురాణం ప్రధానంగా చండభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురుభైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, ఉన్మత్త భైరవుడనే 8 స్వరూపాలను పేర్కొన్నది. ఈ 8 రూపాలనే అష్టభైరవులని పేర్కొంటారు. రూపమండనం ఈ 8 ప్రధాన భైరవ రూపాలను చెబుతూ ప్రతి రూపములోనూ 8 ఉపరూపాలు చొప్పున మొత్తం 64 రూపాలను పేర్కొంటుంది. ఈ రూపాలే కాకుండా మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడనే మరో 2 భైరవ రూపాలను కూడా పురాణాల్లో పేర్కొన్నాయి. కాగా కాలభైరవుడు రౌద్ర స్వరూపుడైనప్పటికీ భక్తులకు నిరంతరం శుభ ఫలితాలనే అనుగ్రహిస్తాడు. ఈ స్వామి ఆరాధన వలన గ్రహబాధలు నివారింపబడతాయి, శత్రుబాధలు తొలగిపోతాయి, పాపాలు పరిహారం అవుతాయి, సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా విద్యాభివృద్ధిని, సంతానాన్ని కోరుకునేవారు శనివారముతో కూడిన త్రయోదశి నాడు భైరవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించి నువ్వులు బెల్లం కలిపి దంచిన పదార్థాన్ని నివేదనగా సమర్పించాలి. అదేవిధంగా స్వర్ణాకర్ష భైరవుణ్ణి ఆరాధన వలన దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. భైరవుడు ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమిగా ఆచరిస్తారు. ఈ రోజున కాలభైరవుణ్ణి విశేషంగా అర్చిస్తారు. ప్రతి మాసంలోనూ బహుళ అష్టమి నాడు భైరవ స్వామిని అర్చించాలి. ప్రత్యేకించి కార్తీకం, మార్గశిర మాసాల్లో బహుళ అష్టమి తిథుల్లోనూ కాలభైరవాష్టమిగా జరుపుకోవాలి. భైరవం అంటే ఉద్యమని నిఘంటువులు అర్థం చెబుతున్నాయి. సృష్టి ప్రారంభంలో మహాదేవుడు తన ఢమరువును 14 సార్లు మ్రోగించాడు. శబ్దమైన ఈ సృష్టి సమస్తం అక్కడి నుంచే విస్తరించింది. దీనిని పోషించడం, సంరక్షించడము కూడా తన బాధ్యతే కనుక మహాదేవుడు ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూనే ఉంటాడు. అలా ఆయన అనుగ్రహ రూపానికే భైరవమని పేరు. భైరవ సేవితో ఏనతే నైవాహంహి సేవితః అహం భైరవ రూపేణ లోకానాం సుఖదస్సద. మానవ జన్మ పొంది ఎవరైతే దుఃఖబాధలు అవుతున్నారో వారు సుఖదాయకుడైన భైరవుణ్ణి ఎల్లప్పుడూ భజించాలి. దుఃఖ వినాశానికే నేను భైరవ రూపాన్ని ధరించాను. అందువల్ల మానవులు దుఃఖ వినాశనానికి నా భైరవ రూపాన్ని ఆశ్రయించాలి. భైరవ రూపాన్ని ఎవరైతే సేవిస్తున్నారో వారి సేవలన్నీ నేరుగా నాకే చెందుతాయి. కనుక నేనే భైరవ రూపంలో నిలిచి లోకాలకు సుఖాన్ని ప్రసాదిస్తాను అని పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు. కాగా కాశీలో 8 భైరవ రూపాలున్నాయి. ఆ భైరవ స్వరూపాల వివరణలు తెలుసుకుందాం. అసితాంగ భైరవుడు నల్లని శరీర ఛాయలో 3 కళ్ళతో ఉంటాడు. అక్షమాల, ఖడ్గం, కమండలం, పానపాత్ర 4 చేతులతో ధరించి ఉంటాడు. ఈయన హంసవాహనుడు. 8 దిక్కులలో ఈయన తూర్పు దిశకు అధిపతి. రురుభైరవుడు స్వచ్ఛమైన స్ఫటికంలాగా తెల్లని శరీర ఛాయతో 3 కళ్ళతో వృషభ వాహనుడిగా ఉంటాడు. 4 చేతుల్లో కత్తి, టంకం, పాత్రం, లేడి ధరించి ఉంటాడు. ఆగ్నేయ దిశకు అధిపతి. చండభైరవుడు తెల్లని శరీర ఛాయతో నెమలి వాహనంపై ఉంటాడు. దక్షిణ దిశకు అధిపతి. క్రోధ భైరవుడు నీలిరంగు శరీర ఛాయతో గరుడ వాహనాధారుడై ఉంటాడు. 4 చేతుల్లో గద,
చక్రం, పానపాత్ర, శంఖం ధరించి ఉంటాడు. నైరుతి దిశకు అధిపతి. ఉన్మత్త భైరవుడు బంగారంలాగా పచ్చని శరీర ఛాయతో అశ్వారూఢుడై ఉంటాడు. 4 చేతుల్లో రోకలి, కత్తి, కపాలం, వేటకత్తి ధరించి ఉంటాడు. పశ్చిమ దిక్కుకి అధిపతి. కపాల భైరవుడు ఎర్రని దేహకాంతితో గజవాహనుడై ఉంటాడు. వాయువ్య దిశకు అధిపతి. భీషణ భైరవుడు ఎర్రని శరీర ఛాయతో సింహవాహనారూఢుడై ఉంటాడు. 4 చేతుల్లో శూలం, ఖడ్గం, కపాలం, ముద్గరం ధరించి ఉంటాడు. ఉత్తర దిశకు అధిపతి. సంహార భైరవుడు 3 కళ్ళు, నాగయజ్ఞోపవీతం ధరించి దిగంబరంగా బాలరూపంతో కోరల గల భయంకర వదనంతో కుక్క వాహనంగా గలవాడై ఉంటాడు. చేతుల్లో శూలం, చక్రం, గద, ఖడ్గం, అంకుశం, పాత్ర, శంఖం, డమరుకం, వేటకత్తి, పాశం ధరించి ఉంటాడు. ఈశాన్య దిశకు అధిపతి. భైరవుని భైరవ స్థితికి దిక్కులు, కాలాలు నియమం లేదు. ఆయన స్థితి సర్వవ్యాప్తమైనది. ఫలానా దిక్కులో ఫలానా కాలంలో ఉంటుందని చెప్పలేం. దిక్కులు, దేశం వంటి సర్వ వికల్పాలు శూన్యమైన నామరూపరహితమైన భవితార్థవస్థను భైరవ స్వరూపంగా విజ్ఞాన భైరవ తంత్రం అభివర్ణించింది. ఉపనిషత్తులు చెప్పిన అనేక సాధన పద్ధతులను విజ్ఞాన భైరవ తంత్రం తేలిక భాషలో సంక్షిప్తంగా చెబుతోంది. భైరవ విగ్రహాలు సాధారణంగా దిగంబరంగా తీవ్ర దృక్కులతో కనిపిస్తూ ఉంటాయి. కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుండి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారమైంది. కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు వడలను చేసి వాటితో మాలను తయారు చేసి పూజానంతరం సునకమునకు పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ ఆచారాలు శ్రీ కాలభైరవ స్వామివారి మహాత్మ్యానికి నిదర్శనం. ఈ కాలభైరవుని జన్మదినమైన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలను అష్టోత్తరాలతోనూ శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక పూట ఉపవాసం చేస్తారు. ఈ మార్గశిర అష్టమి కాలభైరవ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన కాలభైరవాష్టకంను పారాయణం చేస్తారు. ఇలా కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వలన సకల పుణ్య ఫలితాలు కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్న భయాలు దూరం అవుతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.